ఏ క్షణంలో అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ అరెస్ట్ కావచ్చు. ఊహించని ఒక మ్యాటర్లో అడ్డంగా ఇరుక్కుపోయిన గురూజీ. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి కేసులు అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలని టార్గెట్ చేస్తూ వాళ్ళ గురించి ఏదో ఒక విషయాలు మాట్లాడితే మనం కూడా ఫేమ్ అవుతామని, మనకు కూడా ఫేమ్ వస్తుందని, లేకపోతే కొంతమంది వ్యూస్ కోసం ఇట్లా రకరకాలుగా న్యూస్లు రాస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో కూడా అదే జరిగింది. సో నిజంగానే ఆయన అరెస్ట్ చేయబోతున్నారా? ఏ మ్యాటర్లో ఇరుక్కున్నారు? అసలు ఆయన చేసిన తప్పేంటి అనే విధంగా చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా ఆ పోస్టుల కింద మళ్ళీ కామెంట్లు పెడుతూ ఉన్నారు. అయితే ఈయన గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు, ఆయన రాసిన డైలాగ్స్ కావచ్చు ఏ విధంగా ఉంటాయి. ఒక రచయితగా వచ్చిన ఆయన తర్వాత డైరెక్టర్గా మారి ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ల సినిమాల్ని నిర్మించాడో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు అల్లు అర్జున్తో కూడా ఇంకొక సినిమా చేయబోతున్నారని కూడా చాలా మటుకు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అయితే ఇంకా సూపర్ డూపర్ హిట్లుగా ఒక లెవెల్ని రీచ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అందులో జులై సినిమా ఒకటి. ఆ సినిమాలో ఇటు అల్లు అర్జున్ నటనకి, ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ యొక్క డైరెక్షన్ అసలు ఏ విధంగా ఉంటాయి, ఆ సినిమా ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ సాధించింది, దాని తర్వాత వీళ్ళిద్దరికి ఎంత మంచి పేరు వచ్చిందో కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆ ఇష్యూ కూడా ఈ సినిమాలో ఉంది. అయితే ఆ జులై సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు పోలీస్గా ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఆయన పూజ గదిలో పూజ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఆ పూజ గదిలో అన్ని మతాలకు సంబంధించిన దేవుళ్ళ ఫోటోలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఇప్పుడు ఇష్యూ అనేది అక్కడే మొదలైంది. చాలామంది కూడా ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీకు సెన్స్ ఉందా, ఒకే దగ్గర అన్ని దేవుళ్ళని పెట్టి ఏ విధంగా పూజ చేయిస్తారు అనే విధంగా చాలామంది కూడా అడుగుతున్నారు. అయితే దీనికి చాలామంది కూడా అసలు తప్పేముంది, అన్ని మతాలు కూడా అన్ని దేవుళ్ళు కూడా సమానమే కదా, ఆయన చేసింది కరెక్టే కదా, దాన్ని కూడా తప్పు పడతారా అనే విధంగా కూడా అనుకుంటున్నారు. కాకపోతే దానికి మళ్ళీ ఏం రిప్లైలు వస్తున్నాయంటే, ఓకే మన హిందువులందరం కూడా అందరి దేవుళ్ళని అందరినీ కూడా సమానంగా పూజిస్తూ ఉంటాం, అందరినీ గౌరవంగా చూస్తూ ఉంటాం, వాళ్ళ గుళ్ళల్లోకి కానీ ప్రార్థనా మందిరాల్లోకి కానీ మనం వెళ్తూ ఉంటాం. కానీ ఏ ఒక్క ఇతర మతస్థులైనా, అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, మన దేవుళ్ళని వాళ్ళ దేవులతో పాటు పెట్టి పూజిస్తారా, మన గుళ్ళల్లోకి వచ్చి ప్రసాదం తింటారా, మన దేవుళ్ళకి మొక్కుతారా, అలాంటప్పుడు మీరు ఈ విధంగా ఎలా చేస్తారు అనే విధంగా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వెంటనే అరెస్ట్ చేయాలి అనే విధంగా కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా అంటూ ఉన్నారు. సో మొత్తానికైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమాలో ఆ విధంగా అన్ని దేవుళ్ళ ఫోటోలు పెట్టి పూజ చేయించడం వల్ల ఈ యొక్క ఇష్యూ మొదలవుతుందని కూడా ఆయన ఎప్పుడు కూడా అనుకుని ఉండరు. ఎందుకంటే ఆయన దృష్టిలో, అంటే ఆయననే కాదు చాలామంది దృష్టిలో కూడా అందరు దేవుళ్ళు సమానమే అని చాలామంది అనుకుంటారు. అందులో 90% పీపుల్ ఓన్లీ హిందువులు మాత్రమే ఉంటారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా దేవుడే గొప్ప, ఇతర మతస్థులను మేము కించపరచాలనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. సో మొత్తానికైతే ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఏ క్షణానైనా అరెస్ట్ చేయొచ్చు అనే విధంగా మాట్లాడుకునే మాటల్లో మాత్రం నిజం లేదు. ఈ విధంగా ఈ యొక్క ఇష్యూని అడ్డు పెట్టుకొని మాత్రమే మాట్లాడుతున్నారు.